హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా సపోటా కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కుల్ఫీ తయారు చేసుకోవడానికి బాగా ముగ్గిన 10 సపోటా పళ్ళను ఒలిచి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. నేనైతే గేదె పాలు తీసుకున్నాను, మీరు ప్యాకెట్ పాలైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/4 కప్ షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఇలైచీ పొడి వేసుకుని గరిటెతో ఒకసారి బాగా కలిపి మంటను లో టు మీడియం హీట్లో పెట్టి 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి. పాలైతే బాగా మరిగి చిక్కగా అయ్యాయి కదా, ఇలా ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను బాగా చల్లారనివ్వాలి. ఇలా పాలు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో ముందుగా ఒలిచి పెట్టుకున్న సపోటా పళ్ళు వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కాస్త ఎక్కువసేపు గ్రైండ్ చేయండి, అప్పుడు కుల్ఫీ సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్లో వేసుకోవాలి. నేనైతే మట్టి కుండల్లో వేసుకుంటున్నాను. మీకు ఇవి అవైలబుల్ లేనట్టయితే స్టీల్ గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నింటిలో వేసుకున్న తర్వాత ఇప్పుడు గార్నిషింగ్ కోసం పైన కొద్దిగా కట్ చేసిన సపోటా ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి ఫ్రీజర్లో 8 to 12 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఎయిట్ అవర్స్ తర్వాత కుల్ఫీ తినడానికి రెడీగా ఉంది. ఇప్పుడు వీటిని పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో రుచిగా హెల్దీగా సపోటా కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ కుల్ఫీ తయారు చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.